ఆవు పులి కథ. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది అందరితో మంచి చెడు పంచుకుంటూ కలిసిమెలిసి ఉండేది. యజమాని చెప్పినట్టు నడుచుకుంటూ చాలా నమ్మకంగా ఉండేది. దాని పేరే లక్ష్మి. అది ఎప్పుడు నిజాలే మాట్లాడేది, అబద్ధాలు అస్సలు ఆడేది కాదు. లక్ష్మికి ఒక బుజ్జి పాపాయి కూడా ఉండేది, క్యూట్గా మీలాగే. అలా సరదాగా తన జీవనాన్ని సాగిస్తూ ఉండేది. లక్ష్మి అందరి ఫేవరెట్, నాకు కూడా. లక్ష్మి తన ఆహారం కోసం రోజు పక్కనే ఉన్న అడవికి వెళ్ళి గడ్డి తినేది. అలా ఒకరోజు మన లక్ష్మి మేత మేస్తుండగా అక్కడే ఉన్న ఒక గుహలో నుండి ఒక పెద్ద పులి లక్ష్మిని చూశాడు. అప్పుడు పులిరాజా, అబ్బా ఎంత అందంగా బలంగా నిగనిగలాడుతుంది, అసలే ఉదయం నుంచి చాలా ఆకలిగా ఉన్నాను, ఇంకా దీంతో నా కడుపు నిండినట్టే అనుకుంటూ ఒక్కసారిగా తన పంజా విసురుతూ ఆవుపైకి దూకబోయాడు. ఇది గమనించిన ఆవు, ఆగు పులిరాజా ఆగు, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించండి ప్లీజ్, మీ ఆకలిని నేను అర్థం చేసుకోగలను, నాకు ఇదే చివరి రోజని కూడా తెలుసు, కానీ నా ఈ చిన్న కోరిక వినండి, నా ఒక్క నిమిషం నాకు గడువిప్పించండి ప్లీజ్ పులిరాజా అంటూ బ్రతిమిలాడింది లక్ష్మి. ఈ మాటలు విన్న పులిరాజు, ఇప్పుడు నేను ఏమీ వినను, నేను చాలా ఆకలిగా ఉన్నాను అంటూ దగ్గరికి వస్తాడు. ప్లీజ్ పులిరాజా, ఒక్కసారి నా మాట ఆలకించండి, ఇంకేమీ అడుగను ప్లీజ్, విన్న తర్వాత మీరు ఏం చెప్తే అదే, మీ ఇష్టం అని ప్రాధేయపడుతుంది. పులిరాజా కోపంతోనే, సరే ఏమిటో త్వరగా చెప్పు, ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా నిన్ను తినేస్తాను అంటూ గర్జించింది. అప్పుడు లక్ష్మి పులిరాజుకి కృతజ్ఞతలు చెప్తూ, పులిరాజా నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది, అది ఇంకా లోకం ఎరగని పసికందు, చాలా అమాయకురాలు, దానికి నేను తప్ప ఎవ్వరూ లేరు, అది ఆఖరితో నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు, నా టైం వేస్ట్ చేస్తున్నావు అని పులిరాజా కల్లెర్ర చేశాడు. లేదు పులిరాజా లేదు, మీరు నాకు అనుమతిస్తే మీ దయతో నేను ఈ పూట దాని దగ్గరికి వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా నడుచుకోవాలి, కొన్ని మంచి బుద్ధులు నేర్పించి వస్తాను, దయచేసి నన్ను నమ్మి ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని వేడుకుంటుంది. ఆవు మాటలకు ఫక్కున నవ్వింది పులి. ఓహో, ఇంత నమ్మకంగా పలుకుతున్నావు, చేతికి అందిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్నా పిచ్చివాడనా, చాలా ఆకలి మీద ఉన్నాను, నీ మాయ మాటలకి పడిపోయి నిన్ను వదులుతాను అనుకున్నావా? అయ్యో పులిరాజా, అలా కాదు, నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తాను, నేను ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు, అయినా మీతో అబద్ధాలు ఆడి నేను బ్రతకగలనా, మీ ముందు మేమెంత, ఒక్కసారి తల్లి మనసుతో ఆలోచించండి, బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, మీ దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి పాలిచ్చి వస్తాను, మిమ్మల్ని మోసగించి నేను బ్రతకగలనా, అయినా అసత్యపు జీవితం నాకేలా, ఆకలితో అలమటిస్తున్న మీకు ఆకలి తీర్చడం కంటే పుణ్యకార్యం ఏముంటుంది నాకు, నన్ను నమ్మండి. ఆవు మాటల్లో నిజాయితీని చూసిన పులి, సరే సరే మాకు మనసుంటుంది, బిడ్డ కోసం అంటున్నావు కాబట్టి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను, కానీ మాట తప్పావంటే ఏమవుతుందో తెలుసు కదా, నీతో పాటు నీ బిడ్డని కూడా అంటూ లక్ష్మికి పర్మిషన్ ఇచ్చాడు పులిరాజా. అయ్యయ్యో అలా అస్సలు జరగదు, మీకు రుణపడి ఉంటాను అంటూ ఉన్నపాటుగా అక్కడి నుంచి తన బిడ్డ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది లక్ష్మి. లక్ష్మి రావడం చూసిన చిన్న దూడ హ్యాపీనెస్తో డాన్స్ చేస్తుంది. దగ్గరికి రాగానే ముద్దులు పెడుతుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి తన బిడ్డకు పాలిస్తూ ఏడుస్తూ ఇలా అంటుంది లక్ష్మి, కన్నయ్య నువ్వు నా బంగారు కొండవి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడూ నిజాలే చెప్పాలి, ఎంత కష్టం వచ్చినా పోరాడాలి, చివరికి ఎవ్వరికి హాని చేయకూడదు, బుద్ధిగా ఉండాలి, సమయానికి తిను, నీ ఆరోగ్యం జాగ్రత్త, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెబుతుంది. అప్పుడు చిన్న దూడ, అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా అంటూ బిక్కరపోయింది. నేను వేరే ఊరెళ్తున్నాను తల్లి, తిరిగి రాకపోవచ్చు, అందుకే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను అంటూ బాధతో కన్నీరు కారుస్తుంది లక్ష్మి. అన్ని జాగ్రత్తలు చెప్పేసి ఇచ్చిన మాట కోసం గబగబా అడవికి తిరుగు ప్రయాణం అయింది. ఆ సమయంలో అడవిలో ఉన్న పులిరాజా ఆవు కోసం వెయిట్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను నిజంగా పిచ్చివాడను, తల్లి ప్రేమ అని చెప్పి ఈ ఆవు నన్ను మోసం చేసింది, నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని వదిలేసుకున్నాను అని కోపంలో రగిలిపోయాడు.
ఇంతలో దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయాడు. ఆహా, ఈ ఆవు ఎంత నమ్మకమైనది! ఇచ్చిన మాట ప్రకారం నాకు ఆహారం అవడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అనుకుంటుంది. ఈ ఆవు ఎంత గొప్పది! ఇలాంటి సత్యవంతురాల్ని చంపితే నాకే పాపం తాగుతుంది అనుకున్నాడు. లక్ష్మి పులిరాజా దగ్గరికి వచ్చి ఎదురుగా నిల్చుండి, పులిరాజా, ఇచ్చిన మాట ప్రకారము నేను నీ ఎదురుగా నిల్చున్నాను. ఇప్పుడు ఇంకా మీ ఇష్టం అని అనింది. ఓ మహాత్మురాలా, నీవు ఎంత సత్యవంతురాలివి! ఇచ్చిన మాట కోసం ప్రాణాలు కూడా లెక్క చేయక నాకు ఆహారం అవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నాకు ఆకలి ఈరోజు కాకపోతే రేపైనా ఏదో విధంగా తీర్చుకుంటాను. నీవు ఇంటికెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని అన్నాడు. పులి మాటలు విన్న లక్ష్మి కృతజ్ఞతతో పట్టలేని ఆనందంతో, పులిరాజా, చాలా ధన్యవాదాలు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీకు రుణపడి ఉంటాను అని తిరిగి ప్రయాణమైంది. మన లక్ష్మి సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం సంతోషంగా జీవించింది. చూసారా బుజ్జి పిల్లలు, అబద్ధాలు చెప్పక నిజాయితీగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే ఎన్ని లాభాలో. చివరికి చావుని కూడా జయించవచ్చు. మనం ఇతరులకి చేసిన సహాయం ఏదో రూపంలో మనకి తప్పకుండా తిరిగి వస్తుంది. మీరు కూడా మన లక్ష్మిలాగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారా? ఎప్పుడు నిజాలే మాట్లాడతారా? అమ్మా నాన్న చెప్పినట్టే వింటారు, మంచిగా ఉంటారు. ఎందుకంటే మీరు నా బుజ్జి పిల్లలు కాబట్టి.